రాష్ట్రంలో మత్స్యకారుల వేట విరామం మొదలైంది. సముద్రంలో చేపల పునరుత్పత్తి కోసం ఏటా ఇచ్చే 61 రోజుల బ్రేక్ ఇప్పుడు తీర ప్రాంతం మత్స్యకారుల జీవితాల్లో ఆందోళన నింపుతుంది. మత్స్యకార భరోసా తీర ప్రాంత వాసులకు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో అందడం లేదని కొందరు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మత్స్యకార భరోసా కేవలం సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న గ్రామాలకు మాత్రమే పరిమితం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. సముద్ర తీర గ్రామాలకే కాకుండా వేటనే నమ్ముకొని జీవిస్తున్న ఇతర గ్రామాల మత్స్యకారులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. సముద్రంలో 61 రోజుల పాటు అయితే వేట నిషేధం, అంటే పునరుత్పత్తి సమయం కాబట్టి సముద్రంలోకి గంగపుత్రులకు వేట వెళ్లకుండా ఉండటానికైతే నిషేధం విధించారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి గంగపుత్రులు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఈ 61 రోజు కూడా వేట నిషేధం కారణంగా మీకు ఏ విధంగా ఉంటుంది? ఈ 61 రోజుల పాటు ఏ విధంగా జీవనం సాగిస్తారు? ఈ 61 రోజు మాకు ఇంకెంతకంతేనండి. మాకు తింటాకే ఉండదు, అది ఆటాడుకుంటేనే తెచ్చుకోవాలి. ఇంక ఇంట్లో కాడ ఉండాలి. మాకేం ఉపాధిలు ఏమి ఇస్తలేదు. ఎవరినో ఒకరు ఒకరు ఇస్తలేవు. పేటకి ఇస్తలేదు. నరసాపురం కానీ ఓ మాదిరి పేట వాళ్ళు ఉన్నారంటే మాకేమి ఇస్తలేదండి. ఈ కింద ఇంక మేము వీటి మీద ఆధారపడి బతకాలి. బతుకు తెరివి దాని మీద. గొంతుకైతే మాకు ఏమి రావు. ఇటు ఏరియా రివరాల్లో మొత్తం ఉపాధి ఏమి ఉండదు. కాలువలు కూడా చిన్న చిన్న కాలువలు, మురికి కాలువలు చూస్తే మొత్తం పూడిపోయినాయండి. ఇది వరకు మొన్నటిదాకా ఏదో దొరికింది, కానీ ఇప్పుడు అవి కూడా దొరుకుతలేదు. ఇప్పుడు మొత్తం తూటి వేసి గురడెక్కేసి కాలువలు తవ్వుతామన్నారు, అవి తవ్వుతలేదు. గొట్టు ఒకటి వేసారు మా కాలువకి. నీళ్ళన్నీ ఉపకారం లేదు, ఏం లేదు, అసలు ఆదాయం లేదు ఇప్పుడు. అలాగే మత్స్యకార భరోసా కూటమి ప్రభుత్వం ఇస్తుందంటూ కూడా చెప్తున్నారు. అంటే కొన్ని గ్రామాల వారికి మత్స్యకార భరోసా వస్తుంది, అంటే 20,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మీ గ్రామాలకు సంబంధించి ఏ విధంగా ఉందనుకోవచ్చు? మత్స్యకారుల భరోసా అన్నది కూడా కింద సముద్రం పక్క వాళ్ళకే తప్ప మాకు పై వాళ్ళకి ఎవరికి ఇస్తలేదు సార్. మాకు కూడా ఇవ్వాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మాకు ఏమి ఇస్తలేదు. మీకు కింద చిన్న పల్లెటూరు వాళ్ళకి లేదు, అది లేదు అంటున్నారు. మేము బతికేది కూడా కాలువల మీదే బతకాలి. మేము బతికేది కూడా కలవాల వేసుకుంటూ బతికేనే బతికినట్టు మేమను. దానికి మాకేమి ఇస్తలేదు. ఎవరు కూడా కూటం కాదు కదా, ఎవరు ఇవ్వలేదు. ఆ నరసాపురం నుంచి అట్టి ఇస్తున్నారు తప్ప ఇటు ఇస్తలేదు. మళ్ళీ ఆ ఎలమంచి లంక గోదావరి పక్కల వాళ్ళకి ఇస్తున్నారు తప్ప మాకు మురికి కాలంలో ఆటాడుకునే వాళ్ళకి కానీ మాకు బతుకు తెరువు లేకపోయినా ఇంకా అలాగే జీవనోపారం కూలి పని చేసి బతకవుతుంది. ఆ కూలి పనికి వెళ్తా కూడా కూలి పనులు కూడా లేవు. ఇప్పుడు ఇంకా కాలువలు చూస్తేనే కాలువలన్నీ పూడిపోయినాయి. మొత్తం కాలువలు తవ్వెడతలేదు, కనీసం చెత్త ఎత్తలేదు, పూడుకులు ఎత్తలేదు. ఎక్కడికక్కడ మొత్తం వాళ్ళు ఎత్తకూడలేదు ఈ సంవత్సరం కాలంలో ఈ రోజులు. అలాగే ఇప్పుడు ఈ 61 రోజులు తర్వాత సముద్రంలోకి వెళ్ళినప్పుడు, అంటే పునరుత్పత్తి జరుగుతుంది, చేపల వేట పెరిగే అవకాశం ఉంది. అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు కూడా దొరికే వాళ్ళకే దొరుకుతుంది తప్ప అందరికీ దొరికేవండి. అవి కూడా అదైనా పెద్ద పెద్ద బోట్ల వాళ్ళు బాగా ఎక్కువగా ఆటాడుకునే వాళ్ళు తప్ప ఓ మాదిరి బోట్ వాళ్ళు అయితే లోనికి వెళ్ళలేము. బయట పెద్ద 50 ఎకరా వ్యాపారం కూడా చేయలేము. అవి దానివల్ల దానికి కొంతమందికే తప్ప అందరికీ జరగదు అది. అలాగే ఇప్పుడు చూసినట్లయితే ప్రభుత్వానికి సంబంధించి మీ మత్స్యకారులకు కానివ్వండి, మీ గంగపుత్రులకి ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు ఉపాధి కోసం ఏమన్నా మాకు కూడా అందరితో పాటు అందరికీ ఒకే రకంగా ఇవ్వాలని మేము కోరుకున్నామండి ఎప్పుడూ. అలాగే ఒకరికి ఇస్తున్నారు, ఒకరికి ఇస్తలేదు, ఒకరికి ఇస్తుండే ఒకరికి ఇవ్వకపోతే వీళ్ళు ఇంటికాడ దెబ్బలాటలు మా మీద అందరూ. ఈ అదర్ తిరిగి వాళ్ళ మీద గొడవలు అలాగే మొత్తం అన్నీ కూడా ఇలాగే జరుగుతుంది. ఎవరికైనా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే రాసుకుంటున్నారు, కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. ఇవాళ ఎవడన్నా ఓ మాదిరోళ్ళని ఎవరిని చూస్తలేదండి వీళ్ళు. ఈ పార్టీ కూటమి వచ్చినా ఏది వచ్చినా ఎవరు వచ్చినా ఇంకా అదే పరిస్థితి ఇప్పుడు కాడ నుంచి కడదాకా. మత్స్యకారులకు సంబంధించి ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో చూసినట్లయితే ఈ 61 రోజు పాటు వేట నిషేధం ఉంటుంది. అంటే బయటికి పనులకు వెళ్ళాలంటే పనులు కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. ఈ ఏ విధంగా జీవనం సాగిస్తున్నారు అనుకోవచ్చు? ఇంకే విధంగా ఇంకా అలాగే ఎక్కడెక్కడ ఎవడన్నా అప్పులు ఇస్తే అప్పులు చేసి తింటాం, లేకపోతే మళ్ళీ ఆట వచ్చేదాకా అలాగే అప్పులు చేసి తింటామే సార్. ఇంకా అది ఇప్పుడు మాకు ఇంకా బతుకు తెరువు అంటే ఇంకా అదే బతుకు తెరువు. ఇంక మాకు ఆ కాలువలు చూస్తే కాలువలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి, ఎక్కడికక్కడ పూడిపోయినాయి. ఈ గొంతుమూరి కాలం ఉందంటే ఎప్పుడు కూడా నిట్ట చేపలాడి ఎప్పుడును ఈ సంవత్సరం అసలు వల ఎత్తలేదు. మొత్తం కాలం మొత్తం పూడిపోయింది. కార్డు అయిన ఉందంటే మరి ఇంకెక్కడికి ఇప్పుడు ఈ 60 రోజులు కూడా అప్పులు చేసి తింటాం. అవి అప్పులు మళ్ళీ ఏమన్నా ఏట మీరు వదిలిన టైంలో మళ్ళీ మేము జీవనోపారం చేసుకుని మళ్ళీ అలా మెల్లిమెల్లిగా బాకీలు తీర్చుకుంటాం. ఇంకా అలాగే అంటే ప్రభుత్వం దృష్టికి మీ సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి కానీ ఆ జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏ సమాధానం వస్తుంది? ఎప్పుడు కూడా అడుగుతాను ఉంటున్నామండి సార్. అది కూడా పాలకొల కాలం కూడా ఇదివరకే
మాకు ఇంచుమించు 15 ఊళ్ళు జనం పాలకొల కాలంలో బతికోళ్ళు ఆ పెద్ద డ్రైనేజీలో. అది కూడా ఇది వరకు మొగలతూరు లాగులో నీరు వెళ్ళి దాంట్లో చేపలు కట్టుకొచ్చి అందరూ ఇంచుమించు 200-300 మంది అలా నవరసపురం కాడ నుంచి అద్దెకట్టల కాడ నుంచి నిడదోలు దాకా కూడా ఏటాడుకునే వాళ్ళు అందరూ. ఇవాళ నీరంతా కూడా మొగలతూరు లాగులు వెళ్తాం అనేసి ఇక్కడ నరసాపురం లాగులు కాడ వదిలేస్తాం మొదలెట్టారండి. దాంట్లో జీవనోపారంగా మాకు లేదు, ఏట లేదు, ఏమీ లేదు. సంవత్సరం అందులోనే బతికోవడం బాగా ఎక్కువ. ఈ చిన్న చిన్న కాలువలు ఆపిన అలాంటి ఆ కాలంలో గట్టిగా ఉండేది. ఈ కాలువ కట్టుబడి వచ్చిన పోలి చేప ఉండేది అటువంటిది. మొగలతూరు లాగా ఎప్పుడైతే ఆపేశారో మాకు జీవనోపారం లేదని మొత్తం బతుకు తీరు అన్నది కూడా అప్పులు చేసి తింటాం ఎవరికాడి అంతకంత మీలాంటి వాళ్ళ దగ్గర పనులు చేసి బతుకుని తప్ప పల్లె ఉద్యోగం అన్నది లేదు సాధారణంగా. ఎవరికాళ్ళు అలాగే మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఆ పాలకొల డైన్ కోసం పాలకొల పెద్ద కాలం కోసం ఎన్నోసార్లు చెప్పాను సార్. ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పెట్టాను సార్ చాలాసార్లు. అది మాదనాయుడు గారి దగ్గర పెట్టాను, నాయకుడి గారి దగ్గర పెట్టాను. ఎంతమంది వచ్చినా పెట్టాను కాలం కోసం మొగలతూరు లాగులు వెళ్ళాలి మాకు వర్షాకాలం ఇలాగ వదలకూడదని. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకి 20,000 రూపాయలు మత్స్యకారు భరోసా ఇస్తుంది. అంటే కొంతమందికి రావట్లేదని చెప్తున్నారు, కానీ అది ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే దృష్టికి, అంటే మత్స్యకారులకు ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే కూడా ఉన్నారు, వారి దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు మీరు? అందరికి దగ్గరికి వెళ్ళాం సార్, అన్నీ అడిగాం సార్, ఇవన్నీ అయిపోయినాయి. ఎవరిని అడిగినా మాకు పల్లెటూరుకి లేదు, సముద్రం వంతన ఉన్న వాళ్ళకి, గోదావరి పక్కన ఉన్న వాళ్ళకి అన్నారు తప్ప మొలకొత్తే మునిగిపోయిపోయేది ముందు మేమే సార్. మొలకలు వస్తే ఏం మొలక వచ్చినా ముందు మునిగిపోయి మా పల్లెటూరులో సముద్రం పక్కన ఉన్న వాళ్ళు, నరసారం టౌన్లో బతికిన వాళ్ళకి ఎవరికి మొలక ఉండదు. వాళ్ళకి ఇస్తారు, మాకేం కనీసం మునిగిపోయి ఓ దుఃఖాన్ని కురితే మాకు ఇళ్ళలోకి వచ్చేస్తే నీళ్ళు మురికాలు డ్రైనేజ్ గోదావరి తగిలిందంటే సార్ మాకు 4 తిప్పతూములు ఆగిపోతాయి. తిప్పతూములు ఆగిపోతే మా నీళ్ళు మాకే మునిగిపోద్ది మొత్తం ఊరంతాను. అటువంటిదప్పుడు కూడా మాకు బతుకు తెరువు ఉండదు, ఏముండదు. కనీసం ఉపాధి ఎవరికైనా మమ్మల్ని వచ్చి పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఎవరికాళ్ళ వాళ్ళకి చేస్తారు. ఇప్పుడు ఎవరినన్నా ఇల్లు అడిగితే మీ పల్లెటూరుకి లేదురా కింద ఏరియాకి తప్ప మీకు లేదు, ఇక్కడ టౌన్కే తప్ప అంటున్నారు. సముద్రం పక్కన బతికోళ్ళకి అంటున్నారు, అయ్యి అంటున్నారు. మేము తెల్లారులైతే ఏటేసుకుని బతికోళ్ళమే. మాకు ఏది జరిగినా మాకు రైతు భరోసా లేదు, కనీసం అది లేవు మాకు. ఏట కోసం మత్స్యకారి భరోసా అసలు లేదు మాకు. ఏది కూడా అసలు ఇంత కూడా సొసైటీలో ప్రెసిడెంట్లు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, సొసైటీ ఉంది, అన్నీ ఉన్నాయి సార్, అయినా కూడా మాకేమి రావు. అలాగే అంటే మత్స్యకారులకు సంబంధించి మత్స్యకారు భరోసా అంటే సముద్రం పక్కన ఉన్న గ్రామాలకే ఇస్తున్నారు. మాలాంటి గ్రామాల వారిని అంటే వేటపైనే పూర్తిగా మా జీవనం అంతా కూడా వేటపైనే ఉంటుంది, మమ్మల్ని కూడా ప్రభుత్వం గుర్తించి మత్స్యకారు భరోసా ఇవ్వాలి. అలాగే ఈ 61 రోజుల పాటు కూడా వేట నిషేధ కారణంగా అయితే పనులు కూడా ఉండని పరిస్థితి అయితే ఉంది. ఈ 61 రోజులు అప్పులు చేసుకుని బతికే పరిస్థితి ఉంది. దీనిపై ప్రభుత్వం అధికారులు కూడా స్పందించి మాకు కూడా మత్స్యకారు భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గొంది గ్రామ మత్స్యకారులు కోరే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.